ఈరోజు మనం ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఆర్టికల్ అంటే ఏంటంటే, ఆర్టికల్స్ ఆర్ వర్డ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ టు ఇండికేట్ వెదర్ ద నౌన్ ఈజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్. అంటే నామవాచకం అంటే నౌన్ ముందు వచ్చే పదాలను ఆర్టికల్స్ అంటారు. ఇవి ఆ నామవాచకం నిర్దిష్టమైనదా అంటే స్పెసిఫిక్కా లేకపోతే జనరల్‌దా అనేది తెలియజేస్తాయి. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుందో చూడండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్టికల్స్. ఇక్కడ దేర్ ఆర్ 3 ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఆర్టికల్స్ ఓన్లీ మూడే ఉన్నాయండి. ఏ, యాన్, ది. ఈ మూడే ఉన్నాయి. అంటే మెయిన్ ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులో ఈ ఆర్టికల్ చూసినట్టయితే టైప్ ఆఫ్ ఆర్టికల్స్. టైప్ ఆఫ్ ఆర్టికల్స్‌లోను ఏం చెప్తుందంటే ఇట్ ఇండెఫినిట్ ఆర్టికల్. అంటే డెఫినిట్ కాదు, ఇండెఫినిట్ అంటే అనిర్దిష్ట ఆర్టికల్. ఏ అండ్ యాన్ వీటిని ఒక వ్యక్తి లేదా వస్తువును సాధారణంగా సూచించడానికి ఉపయోగిస్తారు. ఏ గాని, యాన్ గాని నాట్ స్పెసిఫిక్ అంటే ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని సూచించడానికి ఉపయోగిస్తారు అన్నారు. చూడండి ఇప్పుడు ఆర్టికల్ ఏ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఫంక్షన్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. ఏవండి? కాన్సోనెంట్ సౌండ్ ముందు మనం ఏని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. ఏ బాయ్, ఏ టీచర్, ఏ బుక్, ఏ యూనివర్సిటీ. అంటే స్టార్ట్స్ విత్ కాన్సోనెంట్ సౌండ్. అంటే ఇక్కడ యు అని వచ్చినప్పుడు ఏయు ఐఓయు అని వచ్చినప్పుడు సాధారణంగా యాన్ అంటాం. కానీ ఇక్కడ ఏమొస్తుంది, స్టార్ట్స్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్ వస్తుంది కాబట్టి మనం యూనివర్సిటీ అన్నాం. ఏ యూనివర్సిటీ అని పలకాలి. అలాగే షీ ఈజ్ ఏ టీచర్ సెంటెన్స్లో చూస్తే ఐ బాట్ ఏ పెన్. ఇలాగా మనం ఏ అనే దాన్ని మనం కాన్సోనెంట్స్ బిఫోర్ మనం యూజ్ చేస్తాం. అలాగే యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ యాన్. యాన్ అనేది చూడండి. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ ఓవెల్ సౌండ్. ఇందాకేమో మనం ఏ ఎప్పుడు కూడా కాన్సోనెంట్ సౌండ్ ముందు యూజ్ చేసాము. ఇది ఇక్కడేమో ఓవెల్స్ సౌండ్ ముందు ఉపయోగిస్తాం. చూడండి యాపిల్ అన్నాడు. యాన్ యాపిల్, యాన్ ఎగ్, యాన్ అంబ్రెల్లా, యాన్ అవర్. అంటే ఇక్కడ ఫస్ట్ హెచ్ వచ్చింది కదా అనుకుంటాం. అయితే మన హెచ్ని సైలెంట్గా ఉంచుతాం కాబట్టి అవర్ అని చదువుతాండి. హవర్ అని చదవం మనం ఎప్పుడు కూడా. యాన్ అవర్ అని చదువుతాం కాబట్టి హెచ్ సైలెంట్గా వచ్చింది కాబట్టి ఇది కాన్సోనెంట్ సౌండ్ లాగా వస్తుంది కాబట్టి ఓవెల్ సౌండ్. సారీ, ఇది ఓవెల్ సౌండ్ లాగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని యాన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సెంటెన్స్లో మనం చూస్తే ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఏముందంటే దీనిలోను హీ ఏట్ యాన్ యాపిల్. హీ ఏట్ యాన్ యాపిల్. అతను యాపిల్ తిన్నాడు. ఇట్ టుక్ యాన్ అవర్. ఇది ఒక గంట పట్టొచ్చు అని చెప్తున్నాడు చూడండి. అలాగే కొన్ని గుర్తు చేసుకోవాలంటే చూడండి, రిమెంబర్ చేస్తే యూజ్ ఏ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే పెన్ ముందు, వస్తువు ముందు ఏ పెన్. అలాగే ఏదైనా ఒక జంతువు కానీ ఉంది ఏ డాగ్. తర్వాత స్టార్ట్ విత్ ఏంటి ఏ యూరోపియన్. యూరోపియన్ అంటే ఇక్కడ ఈయు అని వస్తుంది కదండి. యూరోపియన్ అని మనం పలికేది స్టార్ట్ విత్ యు అని పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏ వాడుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఎగ్జామ్లో ఇటువంటివి అడుగుతాడు. ఏ యూరోపియన్, ఆనెస్ట్ ఇటువంటి ఇచ్చి అట్ల ముందు ఏం వాడతామని ఇస్తాడు. ఆనెస్ట్ అంటే హెచ్ వస్తుంది కానీ మనం ఏం చేస్తాం ఓ వాడుతున్నాం, పలుకుతున్నాం. అలాగే ఇక్కడ కూడా చూడండి ఏముంది యూరోపియన్. సాధారణంగా యాన్ యూరోపియన్ అనుకుంటాం ఇక్కడ, కానీ కాదు. యాన్ యూరోపియన్ కాకుండా ఏ యూరోపియన్. ఏ 1 రూపీ కాయిన్ ఏమండి. 1 స్టార్ట్స్ విత్ ఓవల్ సౌండ్ అండి. ఏ 1 రూపీ కాయిన్. ఇట్లా ముందంట్లు కూడా మనం ఏ వాడతాం. అయితే యాన్ ఎప్పుడు వాడతాం చూద్దాం. ఇప్పుడు చూద్దాం. యాన్, యూజ్ యాన్. యాన్ ఆరెంజ్, యాన్ ఆనెస్ట్ మ్యాన్. అలాగే యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ, యాన్ ఎంబీఏ. చూడండి సాధారణ ఎగ్జామ్లో కూడా ఎక్కడో డెప్త్కి వెళ్ళిపోయాడండి ఇవేనండి. చూడండి ఎమ్మెల్యే ఇస్తాడు, దాని ముందు యాన్, ఎంపీ యాన్, ఎంబీఏ యాన్. అలాగే ఆనెస్ట్. ఎందుకంటే మనం సాధారణ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అందుకని వీటి మీద క్వశ్చన్స్ ఇస్తాడు. మిగిలిన డెప్త్కి వెళ్ళిపోయి చాలా మనకు అర్థం కానట్లుగా ఏమి ఉండవు. అందువల్ల గుర్తుపెట్టుకోండి. హానెస్ట్ వచ్చింది యాన్ హానెస్ట్ మ్యాన్. అలాగే ఎమ్మెల్యే ముందు యాన్ ఎమ్మెల్యే, ఎంపీ యాన్ ఎంపీ, ఎంబీఏ యాన్ ఎంబీఏ. ఇందాక చూడండి మనం కొన్ని చూసాం కదండి. యూరోపియన్. యూరోపియన్ ఇచ్చిన ముందు ఏమవుతాం యాన్ అని పెడతాం కానీ ఏ వస్తుంది అక్కడ. ఇలాంటివి కొన్ని అడుగుతారండి. అవన్నీ గుర్తుపెట్టుకుంటే
మనకు సరిపోతుంది. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? ది. ఇందాకేమో మనం ఫస్ట్లో ఏం చెప్పండి, ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్స్. డెఫినెట్ అంటే ద అని వస్తుంది, ఇలా ది అంటాం, కొంతమంది ద అంటాం. ఏంటంటే ది ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ పర్టికులర్ ఆర్ ఏ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. చూసారండి, స్పెసిఫిక్గా మనం ఏదైనా ఒక పర్సన్ గురించి కానీ ప్లేస్ గురించి కానీ ఆ థింగ్ వస్తువు గురించి కానీ మాట్లాడాలంటే ది అంటే ది ఈజ్ ద డెఫినెట్ ఆర్టికల్ అండి. ఇప్పుడు దీన్ని చూద్దాం, ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయో చూడండి. ద సన్, ద మూన్, ద తాజ్ మహల్, ద గంగా. చూసారా, ఇవన్నీ డెఫినెట్ ఆర్టికల్స్. అలాగే సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేద్దాం చూద్దాం. చూడండి, ఇప్పుడు సెంటెన్స్లో ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. అలాగే ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ చూడండి, ద సన్ అని వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ద బుక్ అని వచ్చింది, ద ఎర్త్ అని వచ్చింది. అంటే వీటి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడతాం, ఎందుకంటే స్టాండర్డ్ కాబట్టి అవన్నీ కూడా డెఫినెట్ పర్మనెంట్ వస్తువులు కాబట్టి అట్లా ద అని వాడతాం. అండ్ అలాగే కొన్ని ఇంకా కొంచెం చూద్దాం. చూడండి, ఇక్కడ యూజెస్ ఆఫ్ ద యునిక్ థింగ్స్. యునిక్ థింగ్స్ అంటే ఏంటి? ద సన్ యునిక్వి, ఇంకా సన్ను, మూను, ఎర్త్ అండి. అలా వచ్చినప్పుడు మనం ద వాడతాం, ద సన్, ద మూన్, ద ఎర్త్. అట్లాగే రివర్స్ వచ్చినప్పుడు కూడా చూడండి, ద గోదావరి, ద కృష్ణ, ద గంగా అని మనం చెప్పాలి. అట్లాగే చూడండి, సీస్ ముందు ద ఇండియన్ ఓషన్, ద అరేబియన్ సీ. అండ్ ఇలాగా మనం డిఫరెంట్ ఆర్టికల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, మౌంటైన్ రేంజెస్ చూసానుకో ద హిమాలయాస్ అంటాం. మనం సాధారణంగా ఇందులోనే వీటి మీద ఇస్తాడండి, ఓ డెప్త్కి వెళ్ళిపోయిన అవసరం అయితే ఏం లేదు, కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొన్ని ఏంటంటే ఓవెల్ సౌండ్ వచ్చే ఇట్ల ముందు ఒక్కొక్కసారి ఇండెఫినెట్ ఆర్టికల్స్ వస్తుంది, ఏ కానీ యాన్ కానీ వస్తాయి కదా, అలాంటప్పుడు అవి కొన్ని చూసుకోవాలి. తర్వాత ఏమో డెఫినెట్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు దా ముందు కూడా కొన్ని మనం యాన్ పెడతాయి, తప్పు. అంటే ఇందులో హిమాలయాస్ ఉందనుకోండి, ఏ అని పెట్టొచ్చా లేకపోతే యాన్ అని పెట్టొచ్చా అని ఆలోచిస్తాం కదా. అందుకని ఏం చేస్తానంటే మౌంటైన్ రేంజెస్ ముందు వచ్చిన ద హిమాలయాస్ అనాలి. ప్లేసెస్ ముందు కూడా రివర్స్ ముందు కూడా మనం దా యూజ్ చేయాలని చెప్పేసి మనం అంటే యూనిక్ అనే ప్రతి దాని మీద దా యూజ్ చేయాలి. అలాగే న్యూస్ పేపర్ చూడండి, ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. చూడండి ఇలాగా. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి తెలుసా? ద టాలెస్ట్ బాయ్. అంటే సూపర్లేటివ్ అంటే అది మనకి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీ మనం మామూలుగా ఆలోచిస్తే ద బెస్ట్ స్టూడెంట్, ఇంకా దాన్ని మనం చెప్పలేం ద బెస్ట్ స్టూడెంట్ అండ్ దీని సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ద బాయ్ అలాంటి వాడండి టాలెస్ట్, అలాగే స్టూడెంట్ ఎలా ఉంటే బెస్ట్. అండ్ వీటిని సూపర్లేటివ్ డిగ్రీ ముందు కూడా మనం ద టాలెస్ట్ బాయ్, ద బెస్ట్ స్టూడెంట్ అట్లాగా వాడతాం. అలాగే మ్యాక్సిమం ఇవే ఇస్తాడండి ఎగ్జామ్లో కూడా. ఇస్తే కనుక సూపర్లేటివ్ డిగ్రీ మీద ఇవ్వాలనుకోండి ఇదే ఇస్తాడు, వేరేదేమీ ఇవ్వడు. అందువల్ల మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమి లేదు. అలాగే చూడండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే ద గిటార్, ప్లే ద పియానో. ఏమండి ఇలాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా దా వాడతారు. అలాగే చూడండి, ఆర్డినల్ నెంబర్స్ ద ఫస్ట్, ద సెకండ్, ద 10th అట్లాగా ఆర్డినల్స్ నెంబర్స్ ముందు కూడా దీన్ని వాడతాడు. అయితే కొన్ని చోట్ల మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు, నో ఆర్టికల్స్ అని కూడా కొన్ని ఉంటాయి. అది చూద్దాం. చూడండి, జీరో ఆర్టికల్స్ అంటే చూద్దాం. ఇక్కడ నో ఆర్టికల్స్ లేకపోతే జీరో ఆర్టికల్స్ ఏంటంటే డు నాట్ యూజ్ యాన్ ఆర్టికల్ బిఫోర్. ఏట్ల ముందంటే లాంగ్వేజెస్ ముందు మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ద ఇంగ్లీష్, ద తెలుగు, ద హిందీ, లేకపోతే యాన్ ఇంగ్లీష్, యాన్ తెలుగు, లేకపోతే ద హిందీ అట్లాగా మనం అసలు ఆర్టికల్ అని యూజ్ చేయకూడదు ఇట్ల ముందు. ఎక్కడండి లాంగ్వేజెస్ ఏం వచ్చినా కూడా, సబ్జెక్టులు కానీ ఏం వచ్చినా కూడా దాని ముందు అసలు నో ఆర్టికల్ అండి, నో ఆర్టికల్ యూజ్. ఇక్కడ సబ్జెక్ట్స్, అలాగే సబ్జెక్ట్ ఎక్కడ లాంగ్వేజ్ వచ్చినాయి, అలాగే సబ్జెక్ట్స్ ముందు కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు. మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ అంతే తప్ప ద మ్యాథమెటిక్స్, ద సైన్స్, ద ఇంగ్లీష్ అని ఎప్పుడు కూడా మనం యూజ్ చేయకూడదు. అలాగే మీల్స్ ముందు బిఫోర్ మీల్స్ చూడండి, మీల్స్లో ఏముంది? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వీటి ముందు కూడా మనం ఆర్టికల్ అనేది మనం యూజ్ చేయకూడదు. తర్వాత చూడండి, గేమ్స్ ముందు గేమ్స్ అని అనుకుంటే చూడండి, క్రికెట్, ఫుట్బాల్, చెస్ ఇట్లాగా. ఇక్కడ ప్రాపర్ నేమ్స్ ముందు కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ప్రాపర్ నేమ్స్ అంటే ఏంటి?
రవి, సీత, హైదరాబాద్, ఇండియా ఇలాగ మనం ఎప్పుడు కూడా మనం ప్రాపర్ నౌన్స్ ముందు కూడా ఆర్టికల్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు. తర్వాత ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ చూడండి ఎక్కడ చూడండి. ఎగ్జాంపుల్ ఏ, ఐ హ్యావ్ ఏ బైసికల్ అంటే సైకిల్ ముందు వస్తువు ముందు ఏ వచ్చింది. ఏ అని చూడండి. సీఈజ్ యాన్ ఇంజనీర్. ఏఈఐఓఈ ఓవెల్స్ వస్తాయి కాబట్టి ఓవెల్స్ ముందు ఇప్పుడు కూడా యాన్ రావాలన్నాం. అండ్ ఇంజనీర్. అలాగే ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్. ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్. ఇక్కడ నో ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేద్దామని చూడండి. ప్రాపర్ నౌన్స్ అంటే రవి ప్లేస్ క్రికెట్ అంతే. అలాగే సి స్టడీస్ ఇంగ్లీష్ అంటే సబ్జెక్టుల ముందు మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. అర్థమైంది. ఇప్పుడు మనం టెట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఎట్లాగా ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం. వీటిని కూడా చూడండి, సింపుల్గానే ఉంటుంది, పెద్ద ఏం కాదు. చూడండి టెట్ ప్రాక్టీస్ క్వశ్చన్లో హీ ఈజ్ డాష్ హానెస్ట్ మ్యాన్. చూడండి హెచ్ ఏమో మనకి కాన్సనెంట్ అయినప్పుడు ఏం వాడాలి, ఏ వాడాలి యాక్చువల్గా. కానీ బట్ మనం ఏం చేస్తున్నాం, హెచ్ సైలెంట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఓ ఆనెస్ట్ మ్యాన్ అంటున్నాం కాబట్టి యాన్ అనే దాన్ని ఇక్కడ మనం యూజ్ చేయాలి. హీజ్ యాన్ ఆనెస్ట్ వన్ యూజ్ చేయాలి. సెకండ్ చూద్దాం. చూడండి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాడు. అంటే ముందు ఇది ఏంటంటే యునిక్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాం మనం, ద అని వాడాలి. అంటే ఇక్కడ మనం ఆర్టికల్స్ డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ యునిక్. అలాగే చూడండి ఇక్కడ మూడవది ఐ హ్యావ్ డాష్ అంబ్రెల్లా అంటే ఓవెల్స్ ముందు మనం యాన్ యూజ్ చేస్తాం. యాన్ అంబ్రెల్లా అని వాడతాం. అండ్ ఈ విధంగా అట్లాగే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి సి ప్లేస్ డాష్ గిటార్. ఇక్కడ ఏం చేద్దాం, ద గిటార్. మన ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ వాడాలి అని అనుకున్నాం కదండి. అందువల్ల దీనికి ఇక్కడ ద గిటార్ అని యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందంటే అట్లాగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దామండి. ఇందులో రవి స్టడీస్ డాష్ ఇంగ్లీష్. మనం ఏం చెప్పుకున్నామండి, సబ్జెక్టుల ముందు మనం లేకపోతే లాంగ్వేజెస్ ముందు మనం డిఫరెంట్ ఆర్టికల్ వాడకూడదు, నో ఆర్టికల్ అన్నాం కదండి. అంటే ఇక్కడ ఏముంది, రవి స్టడీస్ డాష్ ఇంగ్లీష్ అంటే ఏమడదండి, యాన్ ఇంగ్లీష్ అనుకుంటాం. సాధారణంగా ఏఈఐఓఈ ఓవెల్స్ వచ్చినాయి కాబట్టి యాన్ వాడాలి అనుకుంటాం. కానీ బట్ ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, సబ్జెక్టుల ముందు కానీ లాంగ్వేజెస్ ముందు కానీ నో ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అంటే ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ నో ఆర్టికల్ అని ఇచ్చాడు. ఓకే అండి, అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ క్విక్ రివిజన్ చూద్దాం అండి. ఆర్టికల్ ఏ ఎప్పుడు యూజ్ చేద్దాం అంటే బిఫోర్ కాన్సనెంట్ సౌండ్ అండి. ఎగ్జాంపుల్ ఏంటి, ఏ బాయ్ అన్నప్పుడు ఏ అని యాన్. ఇక్కడ ఎప్పుడండి, బిఫోర్ ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ యూజ్ చేస్తాం. అంటే ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ యాపిల్ ఎగ్జాంపుల్. అలాగే స్పెసిఫిక్ ఆర్ యూనిక్ థింగ్స్ వచ్చినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఈ రెండిట్లేమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, వీటిని డెఫినెట్ ఆర్టికల్ అంటే అంటాం. స్పెసిఫిక్ ఆర్ యూనిక్ థింగ్స్ వచ్చినప్పుడు ద సన్ అంటే ఇది అంతే కదండి, యూనిక్ కదండి. ఇక్కడ నో ఆర్టికల్ అంటే ఏంటి, లాంగ్వేజెస్ అండి, సబ్జెక్ట్స్, గేమ్స్, మీల్స్, ప్రాపర్ నేమ్స్ అండి, ఇంగ్లీష్, క్రికెట్. వీటి ముందు మనం ఎప్పుడు కూడా ఆర్టికల్ అనేదాన్ని యూజ్ చేయకూడదు.